బానిసత్వాన్ని సమర్థించే టాప్ 10 కొత్త నిబంధన వచనాలు. చాలామంది క్రైస్తవులు బానిసత్వం అనేది పాత నిబంధన కాలానికే పరిమితమని, యేసు వచ్చిన తర్వాత అది రద్దు చేయబడిందని వాదిస్తుంటారు. కాని యేసు వచ్చిన తర్వాత బానిసత్వం రద్దు చేయబడకపోగా మరింత సమర్థించబడింది అనడానికి కొత్త నిబంధనలోని ఈ వచనాలే సాక్ష్యం. టాప్ 1 యోహాను 13:16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపినవానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యజమాని కంటే బానిస ఎప్పటికీ అధముడే అని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. టాప్ 2 ఎఫెసీయులకు 6:5. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీరం విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. క్రీస్తుకు లోబడినట్లే భయంతో వణుకుతో యజమానులకు లోబడాలని ఇక్కడ ఆదేశముంది. టాప్ 3 1 పేతురు 2:18. పనివారలారా, మంచివారును సాత్వికులనైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణమైన భయముతో లోబడియుండుడి. కేవలం మంచి యజమానులకే కాదు, క్రూరులైన వారికి కూడా బానిసలు లోబడాలని ఇది హితవు పలుకుతోంది. టాప్ 4 కొలస్సీయులకు 3:22. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో లోబడియుండుడి. కేవలం పైకి కనిపించడానికి కాకుండా అంతఃకరణతో యజమానులకు అన్ని విషయాల్లో లోబడాలని ఇక్కడ ఉంది. టాప్ 5 1 తిమోతి 6:1. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడిక్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. దేవుని పేరు దూషించబడకుండా ఉండాలంటే బానిసలు తమ యజమానులను అత్యంత గౌరవప్రదులుగా చూడాలని బైబిల్ చెబుతోంది. టాప్ 6 తీతుకు 2:9-10. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. యజమానులకు ఎదురు చెప్పకూడదని, వారిని ఎప్పుడూ సంతోషపెట్టాలని, దొంగిలించకూడదని ఇక్కడ హెచ్చరిక ఉంది. టాప్ 7 లూకా 12:47. తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. యజమాని మాట వినని బానిసను కొట్టడాన్ని యేసు చెప్పిన ఈ ఉపమానం పరోక్షంగా సమర్థిస్తోంది. టాప్ 8 ఫిలేమోను 1:12. నా ప్రాణం వంటివాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. పౌలు పారిపోయిన బానిసను పట్టుకుని తిరిగి యజమానికే పంపాడు తప్ప బానిసత్వాన్ని రద్దు చేయమని కోరలేదు. టాప్ 9 ఎఫెసీయులకు 6:9. యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియూ ఆయనకు పక్షపాతము లేదనియూ ఎరిగినవారై వారిని బెదరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. వ్యవస్థను మార్చకుండా కేవలం బెదరించుట మానుడి అని చెప్పడం బానిసత్వాన్ని కొనసాగించడమే అవుతుంది. టాప్ 10 1 కొరింథీయులకు 7:26. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. బానిసత్వాన్ని ఒక సమస్యగా చూడకుండా ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో కొనసాగమని పౌలు చెప్పడం బానిసత్వాన్ని సమర్థించడమే. ఇప్పుడు చెప్పండి, ఈ కొత్త నిబంధన వచనాలు బానిసత్వాన్ని సమర్థిస్తున్నాయా లేక వ్యతిరేకిస్తున్నాయా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బైబిల్ విశ్లేషణల కోసం మా బైబిల్ ఎక్స్పోజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.